వాల్టర్ కీర్స్ గారి గురించి చెప్తున్నాం కదా. ఆయన ఏమంటారు, నేను భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో నాకు అనిపించేది నేనేమో నా హృదయాన్ని ఇచ్చాను, స్వామివారు ఆయన ప్రేమనిస్తున్నారు అని అనిపించేది. కానీ కొంతకాలం తర్వాత అది భ్రమ అని నాకు అర్థమైంది అంటారు. ఎందుకంటే నిజంగా స్వామివారు ఏదో ఇవ్వడము తీసుకోవడము అది ప్రేమ అవని ఇంకొకటి అవని ఏమన్నా జరిగేదంటే అలా ఏం లేదంటారు. స్వామి ఎప్పటిలానే ఉన్నారు, నాలోనే ఏవో తేడాలు వచ్చాయి. ఎందుకు అని ఆయన ఆలోచిస్తే ఆయన ఏమంటారంటే, ఎలా అయితే ఒక వెలుగు వచ్చిందంటే అక్కడ ఉన్న చీకటి మటమాయం అయిపోతుంది కదా, దానికి ఏదో వెలుగు వచ్చింది, అక్కడ ఇంకో ఏదేదో వ్యవహారాలు జరగాల్సింది ఏమి ఉండదు, కాసింత వెలుగు రాగానే ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. అలాగా ఎప్పుడైతే భగవాన్ సన్నిధిలోకి వెళ్ళారో, ఎప్పుడైతే భగవాన్ మార్గాన్ని అనుసరించారో, ఎప్పుడైతే భగవాన్ భావాలు ఈయనకి అర్థమవుతూ వచ్చాయో, ఈయనలో ఉన్న అసత్యము అనే ఆ అంధకారము మటమాయమైపోయింది. సత్యం అనేది తెలుస్తూ వచ్చింది. సత్య నిత్య ఆనంద స్థితి అంటే ఏంటో ఆయనకి తెలుస్తూ వచ్చింది. అందుకని ఏమంటారు, నాలో ఆయన వలన ఆ అంధకారం పోయి వెలుగు ఆటోమేటిక్గా వచ్చింది తప్పితే దానికి ఆయన ఏదో చేశారు, లేకపోతే ఆయన ఏదో చేయడం వల్లే నాలో ఇలా మార్పు జరిగిందా అంటే అలా ఏమీ లేదు. ఆయన సన్నిధికి వెళ్ళినంత మాత్రాన్ని నేను అసత్యం అనేది వదిలేసి సత్యం అనేది తెలుసుకోగలుగుతూ ఉండేవాడిని అంటున్నారు. అయితే మనం అడిగామనుకో, అలా ఎలా అవుతుంది, అలా పాసిబిలిటీ ఏమి ఉండదు కదా, ఆయన ఏం చేయకుండానే మీలో అంత మార్పు ఎలా వచ్చేసింది, అది ఎలా జరుగుతుంది అని మీరు అడిగితే కనుక నాకు తెలీదు అనే చెప్తాను. ఎందుకంటే ఎలా జరుగుతుందని నాకు తెలియదు, అక్కడ జరిగింది మాత్రం అది మాత్రమే. ఆయన ఏమీ పని కట్టుకొని నాకేం చేయలేదు, కేవలం అక్కడ ఉన్నాను, ఆయన వెలుగు వలన, ఆయన సత్య మార్గం వలన నాలో ఉన్న అసత్యం అనేది పోయి సత్యం అనేది ఏంటో నేను తెలుసుకోగలిగాను అని చెప్తున్నారు. అయితే ఏమంటారంటే, ఒక్కసారి కనుక నేను వెనక్కి వెళ్ళి అసలు ఆ సంఘటన ఇంకొకసారి నేను తలుచుకొని ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది అసలు అని నేనేమన్నా ఆలోచిస్తే కనుక ఆ జ్ఞాపకాల వలన నాకేమనిపిస్తుందంటే, ఒక ప్రకాశవంతమైన నిర్దిష్టత అనే ఒక చిత్రము అంటే ఒక క్లారిటీ వచ్చింది నాకు. ఏమని, ఎందుకంటే భగవాను తాము ఏంటో ఆయనకి తెలుసు. ఆయనకి ఆ ఆనంద స్థితి, ఆత్మస్థితి అనేది ఆయనకి తెలుసు, ఎరుక అనేది తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఒక విషయాన్ని ఒకళ్ళు తెలుసుకుంటారో అది క్లియర్గా మిగిలిన వాళ్ళకి, అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు అది క్లియర్గా మిగిలిన వాళ్ళకి చెప్పగలుగుతారు. దాని గురించి పూర్తి అవగాహన వాళ్ళకు ఉంటుంది. అలాగే స్వామి వారికి తెలుసు, ఆయన ఎరుక అనేది తెలుసు, ఆయనలో ఉన్న ఆత్మ, విశ్వంతో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసు. సో ఆయన ఆల్రెడీ ఆ స్థితికి చేరి ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటారు, ఆ స్థితిలోనే నిష్ఠులై ఉండడం వలన ఆ మహోన్నతమైన జ్ఞానము ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తనని తాను ఎరుకపరుచుకుంటుంది. ఒక లైట్ అక్కడ ఉందనుకుందాం, ఆ చుట్టుప్రక్కల ఒక లైట్ వెలగగానే ఆ చుట్టుప్రక్కల లైటింగ్ ఆటోమేటిక్గా వెళ్తుంది కదా, ఆ బల్బ్ ఎక్కడుందో అంతవరకునే వెలుగుంటుందా, ఉండదు కదా, తన ప్రకాశము ఎంత దూరం అయినా వెళ్తుంది. అలాగా ఆ స్వామి వారిలో ఆల్రెడీ ఆత్మజ్ఞానం అనేది పరిపూర్ణంగా ఉంది. ఆయన పూర్తిగా ఎరుక అనే స్థితిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి ఆయన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి కూడా ఆ స్థితి ఆటోమేటిక్గా వస్తుంది అంటున్నారు. ఎందుకు మనం సద్గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు ఆ పాదధూళిని మన శిరస్సు మీద ఉంచుకోవాలి అంటే వాళ్ళకున్న ఆ స్థితి ఎంతో కొంత మనకి వస్తూ ఉంటుంది. తప్పితే మనం ఉన్న చోటే ఏ గురువుల్ని పట్టించుకోము, ఏ మాట వినము, ఏ గ్రంథాలు చదవము, మాకే జ్ఞానం అవసరం లేదు, మాకు చాలా జ్ఞానం ఉంది అనుకున్న వాళ్ళు అజ్ఞానంలో కొట్టుమిట్టాడతారు. తప్పితే నిజంగా జీవితంలో ఎదగలుగుతారు అంటే ఎదగలేరు. ఖచ్చితంగా మనకి సద్గురువు అనేవాడు ఉండాలి. ఆయన శారీరకంగా లేకపోయినా ఎప్పుడైతే మనం నమ్రతతో మన మనసుని సర్వస్వ శరణాగతి అని ఆ స్వామివారి పాదాల దగ్గర పెడతామో ఆయన అదృశ్య రూపంలో అని ఇంకో రూపంలో అని ఆయన అనుగ్రహం మన మీద ఖచ్చితంగా పడుతుంది. ఆ రూపంలో ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తారు. మనలో ఉన్న అసత్యం అనే ఆ అంధకారం పోయేటట్లు, సత్యం అనే ఆ వెలుగు వచ్చేటట్లు చేస్తారు. అందుకని ఖచ్చితంగా సద్గురువుల పాదాల దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈయన ఏమంటారు, ఆయన ఏదో చేశారా అంటే ఆయన ఏదో చేశారు అన్నట్టు అక్కడ ఏం జరగలేదు, కానీ ఆయనకి అంత ఆత్మజ్ఞానము అనే ఆ జ్యోతి యొక్క ప్రకాశము మా అందరి మీద పడి మేమందరం ప్రకాశించేటట్లు చేసింది అని చెప్తున్నారు.
ఇంకా ఏమంటున్నారు, యాక్చువల్‌గా ఈయన అక్కడికెళ్ళేసరికి ఏమున్నాయి, ఏవో సమస్యలు, భయాలు, కోరికలు కూడా ఉంటాయి కదా! ఇంకా అదేదో కావాలి, ఇదేదో కావాలి. ఆహ్, ఇక్కడ ఏమంటారంటే కల్పితమైన నేను అంటాం. లేకపోతే అసత్యమైన నేను. అప్పటి వరకు మనం నేననేది ఏం పట్టుకుంటాము, శరీరాన్నే నేను అంటాం కదా! సో, యాక్చువల్‌గా మనం అక్కడికెళ్ళేసరికి ఏమనుకుంటాం అంటే, ఈ శరీరానికి సుఖం దొరుకుతది. ఈ శరీరానికి ఏవో కావాలి కదా! ఆస్తులు, సంపదలు అవన్నీ వస్తాయి. ఆ దృష్టితోనే ఎవరైనా ముందుగా గురువుల పాదాలు పట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ సత్యం తెలుస్తూ వస్తదో అప్పుడు అర్థమవుతదనమాట. అసలు సంపద, అసలు సంతృప్తి అక్కడ లేదు. ఆ నేనును మనం వదిలేసి అసలు నేను వైపు మనం వెళ్ళాలని. ఎప్పుడైతే నేను అనే ఆ నేనును మనం పట్టుకుంటామో అంతర్ముఖంగా ఆత్మ రూపంలో ఉన్న ఆ నేనును మనం పట్టుకుంటామో అంతకు మించిన ఆనందం అనేది మనకి ఎక్కడా దొరకదు అనే విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతది. అప్పుడేం చేస్తాం మనము ఇంకా స్వామివారి పాదాలు వదలమనమాట. అప్పుడు ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలేసి మనం అంతర్ముఖులమయ్యి అప్పుడు సత్యనిత్య ఆనంద స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పటి వరకు మన మనసు శుద్ధి అవ్వదో అప్పటి వరకు గురుకృప మన మీద ఉండదు. అందుకని చాలా ప్రయత్నం చేసైనా సరే మనలో ఉన్న బలహీనతల్ని, మనలో ఉన్న ఏదో కోరికలు అవి ఇవి అన్నింటినీ మనము తుడిచిపెట్టుకోవాలి. లేదు కొన్నిసార్లు ఈ వాసనలు అనేవేమి నిన్న మొన్న వచ్చినవి కాదు కదా! ఎన్నో జన్మల నుంచి మనకొచ్చి ఉన్నాయి. కాబట్టి ఆ బలహీనతలు మన వల్ల పోకపోతే మనము ఇంకా స్వామివారి పాదాలను పట్టుకొని, స్వామి ఈ బలహీనతని నేను తొలగించలేకపోతున్నాను. మీరన్నా ప్రయత్నం చేసి నన్ను నా బలహీనతని తొలగించండి అని చెప్తే వారి అనుగ్రహం వలన మనము ఆ బలహీనతను తొలగించుకుంటాం అనమాట. అప్పుడు మనకి ఆత్మస్థితి అనేది స్థిరపడుతుంది.